హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాన్ నైట్. ఈరోజు రివ్యూ ఇస్తున్న మూవీ 'సోరే ఎ వైఫ్ ఫ్రమ్ ద ఫ్యూచర్'. ఇదొక ఇండోనేషియన్ రొమాంటిక్ సైఫై డ్రామా మూవీ. లాస్ట్ 2 మంత్స్ నుంచి చాలా ప్లేసెస్‌లో ఈ మూవీ గురించి పాజిటివ్ టాక్ వింటున్నాం. ఇండోనేషియా సైడ్ నుంచి ఆస్కార్స్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి కూడా ఈ మూవీని సబ్మిట్ చేశారు. కానీ ఫైనల్ నామినేషన్స్‌లో సెలెక్ట్ అవ్వలేదు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ మూవీ మాకు చాలా నచ్చింది. మేము డెఫినెట్‌లీ మస్ట్ వాచ్ మూవీగా దీన్ని రికమెండ్ చేస్తాం. ఎందుకు ఈ మూవీ స్పెషల్ అన్నది ఇప్పుడు డీటెయిల్‌గా చూద్దాం. స్టోరీ విషయానికొస్తే, జానథన్ ఒక ఫోటోగ్రాఫర్. తన వైఫ్ అయిన సోరె ఫ్యూచర్ నుంచి వస్తుంది జానథన్ లైఫ్ మార్చడం కోసం. జానథన్ లైఫ్ నిజంగా మారిందా? అసలు సొరేకి ఫ్యూచర్ నుంచి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ మూవీలోనే తెలుసుకోవాలి. మూవీ చాలా వరకు క్రొయేషియాలో జరుగుతుంది. రొమాంటిక్ మూవీలో సైఫై ఎలిమెంట్ యాడ్ చేయడమే ఈ మూవీకి ఫస్ట్ బిగ్ ప్లస్. మనం చాలా టైమ్ ట్రావెల్ మూవీస్ చూసాం. కానీ ఈ మూవీ యూనిక్‌నెస్ దీని ఎమోషన్స్ అండ్ డ్రామాలో ఉంటుంది. డైరెక్టర్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ని చాలా ఎఫెక్టివ్‌గా యుటిలైజ్ చేశారు. కొన్ని టైమ్ ట్రావెల్ మూవీస్ ఒక పాయింట్ దగ్గర స్టాగ్నేట్ అయిపోతాయి. కానీ ఈ మూవీలో నరేషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రీ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సీన్స్ చాలా హ్యాండిల్ చేశారు. ఆ సీన్స్‌కి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో వింటుంటే చాలా హార్డ్ హిట్టింగ్‌గా ఉంటది. ఈ మూవీలో డైరెక్షన్, రైటింగ్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండ్ అదర్ టెక్నికల్ యాస్పెక్ట్స్ అన్నీ బ్రిలియంట్‌గా వర్క్ అయ్యాయి. ల్యాండ్‌స్కేప్ విషయానికొస్తే ఆర్కిటిక్ ఏరియాస్ అండ్ క్రొయేషియాలో చూపించిన కొన్ని ఫ్రేమ్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. డైలాగ్స్ కూడా చాలా రాసుకున్నారు. కొన్ని ప్లేసెస్‌లో హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఉంటాయి. అవి మూవీ చెప్పాలనుకున్నది స్ట్రాంగ్‌గా కన్వే చేస్తాయి. ఇంకా మెయిన్ లీడ్స్ షీలా ఆయిషా అండ్ డియాన్ వియోకో వాళ్ళ క్యారెక్టర్స్‌ని చాలా పోర్ట్రే చేశారు. వైఫ్ హస్బెండ్ బాండింగ్, ఎమోషనల్ డెప్త్, లాంగింగ్ లాంటివి ఎమోషన్స్‌ని పెర్ఫార్మన్సెస్‌లో బ్రిలియంట్‌గా చూపించారు. ఎస్పెషల్లీ సొరే క్యారెక్టర్‌లో షీలా ఆయేషా పెర్ఫార్మన్స్ ఈ మూవీకి సోల్‌లా ఉంటుంది. మూవీ స్టార్ట్ అయిన విధానం చూసి స్లో నరేషన్ ఉంటదనిపించొచ్చు. కానీ మూవీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఎక్కడా బోర్ లేకుండా స్టోరీ అండ్ క్యారెక్టర్ ఎమోషన్స్‌లో ఇన్వాల్వ్ అయిపోతాం. ఈ మూవీ యూట్యూబ్‌లో ఇండోనేషియన్ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఫ్రీగా అవైలబుల్ ఉంది. రన్ టైమ్ అరౌండ్ 2 అవర్స్. సర్టిఫికేట్ వచ్చి యూబీఏ. మోస్ట్ ప్రాబబ్లీ ఫ్యూచర్‌లో నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో కూడా యాడ్ అవ్వచ్చు. అప్పుడు ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజెస్ డబ్స్ కూడా ఉండొచ్చు. ఓవరాల్‌గా బ్యూటిఫుల్ రొమాంటిక్ డ్రామా విత్ బ్లెండ్ ఆఫ్ సైఫై చూడాలి అనుకుంటే ఈ మూవీ డెఫినిట్‌గా మస్ట్ వాచ్. మా రేటింగ్ వచ్చేసి 4 స్టార్స్. మీరు ఈ మూవీ చూస్తే ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఫ్యాన్ నైట్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.